మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. నారాయణపేట, ఆదిలాబాద్ లో విజయం సాధిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఇది ప్రజా తీర్పు కాంగ్రెస్ పక్షం లేదు. బీఆర్ఎస్ కూడా రూలింగ్ పార్టీ గతంలో 10 సంవత్సరాల నుండి ఇప్పుడు అపోజిషన్ ఉన్నా కూడా అది కూడా ఫెయిల్ అయింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల ముందు వచ్చినాం కాబట్టి మాకు మీరు ఆదరించినందుకు తెలంగాణ ప్రజలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్లో మా కార్యకర్తలకు పార్టీ నాయకులకు కష్టపడి సమగ్ర నాయకత్వంతో ఈ ఎలక్షన్స్ రామచంద్రరావు నాయకత్వంలో కాదు, సమగ్ర నాయకత్వంలో పార్టీ పనిచేసింది. అందరూ సహకారం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కార్యకర్తలతో పాటు నేతలు పనిచేశారు. అందరూ కూడా ప్రజలకు, నేతలకు, మా కార్యకర్తలకు అందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో పనిచేసి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ మరొకసారి రేపు మళ్ళీ మీ మీడియాతోని కూడా నేను మాట్లాడతాను. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి ఒక ఏదైతే క్యాంపెయిన్లో కూడా మాతో సహకరించినటువంటి ఒక సోషల్ మీడియా టీమ్స్కి, సోషల్ మీడియా కార్యకర్తలకు పాజిటివ్గా తీసుకోమని ఎక్కడ కూడా మీరు నెగటివ్గా ఎక్కడ మాట్లాడలేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. నారాయణపేట, ఆదిలాబాద్ లో విజయం సాధిస్తామని తెలిపారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు. 350 వార్డులు గెలుస్తాం, చాలా వార్డులలో 2 నుంచి 25 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయామంటూ క్లారిటీ ఇచ్చారు. మేము ఊహించిన దానికన్నా కొద్దిగా తక్కువ ఓట్లు వచ్చిండొచ్చు. దానికి కూడా మీకు కారణాలు విశ్లేషిస్తాను. మేము ఎలక్షన్స్ ఒక ప్రచారంలో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, మోదీ గారి నుంచి మేము ఏం తీసుకువస్తాము, ఈ ఏ అయితే మున్సిపాలిటీస్ని ఏ విధంగా మేము తీర్చిదిద్దుతాము అనేది మేనిఫెస్టోతో సహా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ రెండింటి మీద చార్ట్ షీట్ కూడా తీయడం జరిగింది. ప్రజలు చాలా వరకు మాకు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈరోజు మీరు ఆశించిన విధంగానే ఉంది. ఎందుకంటే దాదాపు 350 సీట్లు మేము ఇప్పుడు గెలుస్తున్నాం, అన్ని కూడా కలిపి. ఇప్పుడు దాదాపు 200 వార్డ్స్లో 2 ఓట్ల నుంచి 25 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి. 5 ఓట్లతోని, 10 ఓట్లతోని. ఇది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది. దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలే, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాం అనుకున్న చోట మేము గెలవలేకపోయినాం, అది వేరే మాట. కానీ కొన్ని ఎక్కువగా మేము నల్గొండ ఎక్కువ గెలుస్తాం అనుకున్నాం. కానీ అక్కడ జరిగిన దౌర్జన్యం ఏతుందో మీరు చూశారు. మా అక్కడ అధ్యక్షుడిని వర్షిత్ రెడ్డి గారిని డిఎస్పీ పట్టుకొని కొట్టాడు మా జిల్లా అధ్యక్షుడు. అంటే ఒకవైపు అధికార దుర్వినియోగం, పోలీసు ఒక దుర్వినియోగం, ఆర్థిక బలంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు డంకా బజాయించుకుని మేము గెలిచినామని. సామాన్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రో గవర్నమెంటే ఉంటాయి. మీరు మొత్తం కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఇది మొత్తం చూసుకోవాలి సిద్ధ. ఎందుకంటే ప్రజల ఒక ఆకాంక్ష కూడా ఏముంటుందంటే, ప్రభుత్వం దగ్గర నుంచి మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తాయి, మాకు ఏదైనా పనులు జరుగుతాయి, ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించి లోకల్ బాడీలో ఇస్తాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు?